ఆ మందాకిని జలం శివుడి మీద ఒక్క చుక్క పోసినంత మాత్రం చేతనే శివుడు అనుగ్రహిస్తాడు. ఈ బదరికా క్షేత్రంలో ఆయన 1000 ఏళ్ళు తపస్సు చేశాక టక్కన కళ్ళు విప్పాడు. ఇన్నేళ్లు కళ్ళు మూసుకుని హఠాత్తుగా కళ్ళు విప్పగానే ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ నీళ్లు బిందువులు నేల మీద పడ్డాయి. పడగానే అత్యంత పవిత్రమైన వృక్షములుగా మారాయి. అవే రుద్రాక్ష వృక్షములు. రుద్రుని యొక్క కళ్ళతో సమానము గనక ఏమన్నారు? రుద్రుని యొక్క అక్షములు, అందుకని రుద్రాక్షలు అన్నారు. అవి మొత్తం ఎన్ని? 38 రకాలు. ఈ కుడికంటి నుంచి 12 చెట్లు పుట్టాయి. కుడి కన్నులో ఉన్నటువంటి నీళ్లు కింద పడడం వల్ల 12 చెట్లు. ఎడమ కన్ను నుంచి ఎన్ని పుట్టాయి? 16 పుట్టాయి. 3వ కన్ను నుంచి పుట్టినవి 10. అవి అన్ని మొత్తం ఇప్పటికే 38. ఇది ఎందులో ఉంటుంది? దేవీ భాగవతంలో ఉంటుంది. ఏకముఖి, ద్విముఖి, 38 ముఖాలు కూడా ఉన్నాయి. ఏకంగా ఏ ముఖము ఏమని పిలువబడుతుంది? దానికి వచ్చే ఫలితం ఏమిటి? ఒక్క ముఖము కలిగిన రుద్రాక్ష సాక్షాత్తు శివుడే. ఈ రుద్రాక్ష ధరిస్తే బ్రహ్మహత్యా పాపం పోతుంది. ఇక రెండవ రుద్రాక్ష 2 ముఖములు కలిగిన, ద్విముఖములు కలిగిన రుద్రాక్ష. అది పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరి యొక్క రూపం అండోయ్. అంటే అది 2 రకాల పాపాలని తొలగిస్తుంది. అనగా హత్యాపాపం, బ్రహ్మహత్యా పాపం రెండింటినీ తొలగిస్తుంది. 3 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష అగ్నిహోత్ర స్వరూపం. సాక్షాత్తు నిప్పే. అది స్త్రీ హత్యా పాపాన్ని నాశనం చేస్తుంది. 4 ముఖములు కలిగిన రుద్రాక్ష సాక్షాత్తు బ్రహ్మయే. మానవుణ్ణి చంపడం వల్ల వచ్చిన పాపం తొలగిపోతుంది. 5 ముఖములు కలిగిన రుద్రాక్ష రుద్రుడు. శివుడికి అనేక రూపాలు ఉన్నాయని చెప్పాను కదా. ఆయన అవతారాలు చాలా ఎత్తాడు. శివుడు అవడానికి ఒకడే, ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క పని చేస్తాడు. అలా 5వ ముఖం రుద్రస్వరూపం. దానికి కాలాగ్ని అని కూడా పేరు. తినకూడని పదార్థములు తినడం వల్ల వచ్చిన పాపం ఈ రుద్రాక్ష ధారణ వల్ల తొలగుతుంది. అసలు గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి పంచముఖ రుద్రాక్ష నెంబర్ 1 అండి. 6 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష కుమారస్వామి. అది కుడి చేతికి ధరిస్తే మంచిది. బ్రహ్మహత్యాది సమస్త పాపాలు అది తొలగిస్తుంది. 7 ముఖములు కలిగిన రుద్రాక్ష అనంగుడు, అంటే మన్మధుడి యొక్క పేరుతో పిలువబడుతుంది. దీనివల్ల బంగారము దొంగతనం చేయటం వల్ల వచ్చిన పాపాలు పోతాయి. 8 ముఖములు కలిగిన రుద్రాక్షని మహాశానయ్యని పిలుస్తాం. అది వినాయక స్వరూపం, విఘ్నేశ్వర స్వరూపం. అది అన్నకూటము, ఈ ప్రతి ఒక్క కూటము, బంగారం యొక్క సమూహము ఇవి ఎత్తుపోవడం వల్ల, నీచ స్త్రీ సంభోగం వల్ల, గురుపత్నిని పొందడం వల్ల వచ్చే పాపాలన్నిటినీ ఇది తొలగిస్తుంది. దాంతోపాటుగా విఘ్నములు కూడా తొలగిపోతాయి వాటికి. ఇక్కడ 9 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షని భైరవుడు అంటారు. దీన్ని ఎప్పుడు ఎడమ చేతికి వేసుకోవాలట. దేనికి? భుక్తి ముక్తి ప్రదహ. ముందు భుక్తి, ఆ తర్వాత ముక్తి 2 ఇస్తుంది. ఆయన సుస్పష్టంగా చెప్పాడు, ఇది ఎడమ చేతికి కట్టుకున్నవాడు శివుడు ఎంత బలవంతుడో అంత బలవంతుడు అవుతాడు. అంటే వాడి మాటకు అంత విలువ వస్తుంది. చిన్నపిల్లల్ని చంపడం వల్ల వచ్చే పాపాలు, కడుపులో ఉన్న పిండాలని చంపడం వల్ల వచ్చే పాపాలు, ఇటువంటివి అన్నిటినీ కూడా తొలగిస్తుంది. ఎంతెందుకు, మహాపాపాలు ఆ క్షణమే నాశనం అయిపోతాయి, సర్వనాశనం. 10 ముఖములు కలిగిన రుద్రాక్ష సాక్షాత్తు విష్ణువే. గ్రహాలు, పిశాచాలు, బేతాళులు, బ్రహ్మరాక్షసులు, పాములు మొదలైన వాటి వల్ల వచ్చేటటువంటి బాధలన్నీ తొలగిపోతాయి. ఇంకా 11 ముఖములు కలిగిన రుద్రాక్ష ఏకాదశి రుద్రులతో సమానం. శివుడు 11 రూపాయల్లో ఉంటాడు కదా. ఆ 11 రూపాయల్లో ఉన్నటువంటి శివుడు ఎంతో, ఏకాదశి ముఖము కలిగిన రుద్రాక్ష కూడా అటువంటిది. దాన్ని వీలున్నంత వరకు జడలో ధరించండి, పిలకంటూ ఉంటే పిలకలో ధరించండి, లేదా శిరస్సు మీద ధరించండి. ఇంకా దాని ఫలితం ఎటువంటిది? 1000 అశ్వమేధ యాగములు, 100 వాజపేయి యాగములు చెయ్యటం వల్ల వచ్చేటటువంటి పుణ్యం ఇస్తుంది. ఇంకా 1,00,000 గోవులు దానం చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. ఇంకా 12 ముఖములు కలిగిన రుద్రాక్ష చెవులకు ధరిస్తే మంచిది. ఇది ధరిస్తే ఏమవుతుంది? అవి ఆదిత్య స్వరూపాలు గనక, అందులో 12 మంది ఆదిత్యులు ఉంటారు గనక గోమేధము, అశ్వమేధము చేయటం వల్ల వచ్చే ఫలితం వస్తుంది. దీనివల్ల పులులు, క్రూర మృగాలు, కొమ్ములతో పొడిచే మృగాల వల్ల భయం తొలగిపోతుంది. వ్యాధి భయం ఉండదు. తర్వాత మానసిక రోగాలు ఉండవు. ఏ రకమైన బాధ ఉండదు వాడికి.
ఇక 13 ముఖాలు కలిగిన రుద్రాక్ష అది దొరికితే అది కూడా కుమారస్వామితో సమానం. కోరిన కోరికలు తీరుస్తుంది. సవరవుడికి నవయౌవనం లభిస్తుంది. అందుకే ఒరిజినల్గా దొరికితే ఆ వ్యక్తి బతికున్నంత కాలం ఆరోగ్యంగా ఉంటాడు తప్ప ముసలాడైనా ముసలాడిలో ఉండడు. నడుము వంగిపోవడాలు, కాళ్ళు నొప్పులు ఇవేం ఉండవు. శరీరం విడిచిపెట్టాక కైలాసానికి వెళ్ళిపోతాడు. 14 ముఖములు కలిగిన రుద్రాక్ష లభించిందా అంటే దొరకదట అసలు. వాళ్ళ నీ అదృష్టం బాగుండి దొరికిందంటే నిత్యం నెత్తి మీద పెట్టుకో. ఇంకా దాని ఫలితం ఎవడూ చెప్పలేడు. వాడు నిరంతరం దేవతల చేత కూడా పూజలు అందుకుంటాడు. దొరకని వాటి గురించి చెప్పట్లేదు కనుక ఇంతవరకే చెప్పండి. నీకు కేవలం 14 ముఖాల రుద్రాక్ష వరకే చెప్పి వీటిల్లో ఏదైనా పర్వాలేదు, కనీసం ఒక్క రుద్రాక్ష అయినా ధరించు.